క్షణార్థి అందరికీ డ్రైవర్ అన్నారు ప్రతి ఒక్కరికి. అయితే ఈరోజు ఏంటంటే ఏం విషయం చెప్దాం అనుకుంటున్నానంటే, హైదరాబాద్లో అయితే కొత్తగా ఆటో పర్మిట్లు జారీ చేశారు కదా, వాటికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మేము ముందు ఉంచడానికి మేము ముందుకు వచ్చిన. కంపల్సరీగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మధ్య మధ్యలో చూసి స్కిప్ చేసే ప్రయత్నం చేయమాకండి. ఎందుకైతే పూర్తిగా అర్థం కావాలంటే పూర్తిగా చూడాలి కంపల్సరీ. దీని విషయం వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మరి ఓపెన్ అయినాయి, స్లాట్స్ ఓపెన్ అయినాయి అంటే అది తర్వాత చెప్తాను. ముందు అయితే గైడ్లైన్స్ అయితే విడుదలయ్యాయి. కంపల్సరీగా ఈ గైడ్లైన్స్ అనేవి కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు కావాలంటే ఇంకా మనకు ఆధారం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక షోరూమ్ కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు నాకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలిసిన విషయం అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఇప్పుడు వచ్చేసి ఏదైతే అలా ఈ ఆటోల పర్మిట్లు ఓపెన్ చేసారో, గవర్నమెంట్ ఫ్రీ పర్మిట్ అయితే ఇచ్చింది కదా, వీటిలలో ఇంచుమించు ఎంత 10,000 ఎల్పిజి, 10,000 సిఎన్జి, 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు, ఇంకొక 25,000 ఏంటంటే డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకోవడానికి అయితే ఛాయిస్ ఇచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే, మరి వీటికైతే కొన్ని గైడ్లైన్స్ విడుదల చేశారు. ఈ గైడ్లైన్స్ ఏందనే చెప్తాను నేను ఇప్పుడు. కంపల్సరీ మీరైతే ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇవ్వడానికే ముందుకు వస్తాను. గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటంటే ఒక లైక్ చేయడం, ఒక షేర్ చేయడం చేశారనుకో, అది ఈ వీడియో అనేది ఇంకో కొందరికి ప్రమోట్ అవుతుంది అంతే. దానికైతే ఏం డబ్బులు ఖర్చు అయ్యేది లేదు, ఏం లేదు. కంపల్సరీ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. ఇప్పుడు వచ్చేసి మన వివరాల్లోకి వెళ్తే ఏంటంటే, అయితే ఈ మార్గదర్శకాలు ఏంటంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మీరు హైదరాబాద్లో స్థానికంగా నివాసం ఉండాలి. నివాసం ఉంటేనే ఇది ఇస్తారనమాట. కంపల్సరీ ఏదైతే మీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారో మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ప్లస్ ఇంకా ఏంటి డ్రైవింగ్ లైసెన్స్. కంపల్సరీ హైదరాబాద్ అడ్రస్ పైన ఈ రెండు అయితే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఆధార్ కార్డు మీద సేమ్ అడ్రస్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న పొరపాటు ఉన్నా కానీ తీసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి కంపల్సరీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే కంపల్సరీ దాని మీద 3 వీలర్ అని చెప్పి కంపల్సరీ ఉండాలి, ఉంటేనే ఇస్తారన్నమాట. గుర్తుపెట్టుగా ఇది. దీని తర్వాత ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే, ఒక్కొక్కరికి లేదా ఒక అడ్రస్కు ఒకటే ఆటో ఇస్తారంట. గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేయండి. అయితే ఒకటే అడ్రసా లేకుంటే ఒకటే అడ్రస్ పైన లేదా ఒక వ్యక్తికి ఒక ఆటోన్ అనేది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు. మరి నాకు కూడా అంత ఐడియా లేదు దీనిపైన. తర్వాత మేము మళ్ళీ దీని విషయం అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటే అడ్రస్ లేదంటే ఒకటే వ్యక్తి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మా ఫ్రెండ్కి అవసరమైన, మా బంధువులకు అవసరం అయితే మీ పేరు మీద ఇప్పించే ప్రయత్నం అయితే చేయకండి. ఏంటంటే భవిష్యత్తులో మీరు ఆటో నడుపుతాము లేదంటే మాకు ఆటో అవసరం అవుతుంది మేము కూడా తీసుకుంటాము అనే వాళ్ళైతే ఈ ప్రయత్నం చేయకండి. మనకి ఎందుకబ్బా మనం చేయము, వేరే వాళ్ళకి మామూలుకి ఇచ్చేస్తాంలే అంటే అసంటోళ్ళు అయితే ఇచ్చుకోవచ్చు. కాకపోతే కంపల్సరీ మనకు కూడా భవిష్యత్తులో కావాలి, మనమే నడిపిస్తాము అనే వాళ్ళైతే ఇవ్వకండి. ఇస్తే మీకే ఇబ్బంది. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇట్లా ఈ పర్మిట్ కావడానికి అయితే ఇవి పెట్టి మీ పర్మిట్ ఓపెన్ చేస్తారు. మీకు తర్వాత పర్మిట్ వస్తుంది. పర్మిట్ వచ్చాక మీకు వచ్చినాక మీరు ఆటో తీసుకోవాలి. ఆటో ఇంతకుముందు ఏంటంటే హైదరాబాద్ పరిధిలోనే కంపల్సరీ హైదరాబాద్లోని షోరూంలోనే తీసుకోవాలనే ఇబ్బందులు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు ఏడనైనా తీసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా తెచ్చుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కంపల్సరీ ఏదైతే ఆటో ఉందో, ఆటో సంబంధించిన కంపెనీ ఉందో కంపల్సరీలో దాన్ని ఏంటంటే 60 డేస్లో 62 నెలల కంపల్సరీగా పూర్తిగా రిజిస్ట్రేషన్ అనేది అయిపోవాలి. ఇప్పట్లాగా 2 నెలలు 3 నెలలు అట్లా ఒక్కొక్కసారి టైం పట్టింది కదా, ఇప్పుడైతే అట్లా లేకుండా కంపల్సరీ 2 నెలల లోపల అయిపోవాలి. ఇక ఇదేంటంటే ఏదన్నా ఒకటే ఆటో తీసుకోవాలి కంపల్సరీ. అయితే ఎల్పిజి తీసుకుంటావా, సిఎన్జి తీసుకుంటావా, ఎలక్ట్రికల్ తీసుకుంటావా, ఏది తీసుకున్నా ఒకటే ఆటో.
ఒక్కొక్కరికి ఒక పెర్మిట్ కాబట్టి ఒకటి ఆటో కంపల్సరీ, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పెర్మిట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక ఇదేంటంటే గవర్నమెంటు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకున్న వాళ్ళకైతే కొంత సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఎంత అయిందనేది మీ షోరూమ్కి వెళ్తే షోరూంలో మీకు అయితే ఇన్ఫామ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ మన డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ ఆటోలుగా చేసుకున్నప్పుడు కొద్దిగా అయితే గవర్నమెంట్ అయితే సబ్సిడీ కూడా ఇస్తుంది అంటుంది. మరి అది ఎంత ఇస్తారు ఏందనేది తర్వాత చూద్దాం, తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే ఇంకా సమయం పడుతుందో మరి ఎట్లయితుందో. ఈ మార్గదర్శకాలు అయితే విడుదలైనాయి, చూద్దాం. కంపల్సరీ ఇదైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి, గుర్తుపెట్టుకొని మళ్ళొకసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు స్థానికంగా నివాసం ఉండాలి, మీ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కూడా సేమ్ అడ్రస్ ఉండాలి కంపల్సరీ. ఇంకొకటి వచ్చేసి ఒక్కొక్కరికి ఒకటి ఆటో. తర్వాత పర్మిట్ వస్తుంది, పర్మిట్ రాగానే మీరు ఏడన్నా మీ ఇష్టం వచ్చిన షోరూంలోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్లో ఇచ్చుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియదు, కానీ ఎందుకంటే ఇంచుమించు మనం ఏ షోరూంలో అప్లై చేస్తామో ఆ షోరూమ్ నుంచి మనకు ఇంచుమించు ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ నుంచి ఓపెన్ చేస్తారు అనుకుంటున్నాను అయితే. చూడాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆటో. ఇదైతే ఈ మార్గదర్శకాలు అయితే ఇట్లయితే ఉన్నాయి. ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ ఆటోలకు అయితే కొద్దిగా అయితే కంపల్సరీ అయితే ఇట్లా ప్రోత్సాహాలు అయితే గవర్నమెంట్ ఇస్తుంది. మరి అది ఎంత ఇస్తుంది ఏందనేది మీరు షోరూమ్ వెళ్తే వాళ్ళైతే చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇట్లా ఇవైతే కొన్ని ముఖ్యమైనవి, ఇవి కొన్ని మాత్రమే నేను చెప్పేటి. మిగతా మీరు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. లేదు మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళండి, వాళ్ళని అయితే అడగండి. ఇప్పట్లో అయితే ఇంకా పర్మిట్లు అనేటివి గవర్నమెంటు వెబ్సైట్లో ఇంకా పర్మిట్లు అయితే ఇవ్వట్లేదు. ఇవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ప్రీ పర్మిట్లు ఏవైతే మీరు ఇప్పుడు ఇవన్నిటి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇదన్నిటి పర్మిట్లు అనేటివి ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. వెబ్సైట్లో అయితే ఇంకా లాగిన్ అవ్వట్లేవు. లాగిన్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది అంటున్నారు మరి షోరూమ్ వాళ్ళు. ఎన్ని రోజులు పడుతుంది ఏందనేది అయితే మనం గ్యారంటీగా చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకే ఆటో ముందు రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి, పర్మిట్ వస్తుంది కాబట్టి, మీకు అవసరమైన వాళ్ళు మీరైతే ఇప్పటిదాకా నేను చెప్పిన కదా కొన్ని విషయాలు. ఇవేంటంటే ఇంచుమించు ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఇంకొక పేరు ఉంటుంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో ఒకటి చిన్న చిన్న మిస్టేక్లు అయితే ఉంటాయి. అవి ఏమన్నా ఉంటే మీరు ఆర్టీఓకి వెళ్ళడం కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి ఆధార్ కార్డులో ఉన్న మీ డీటెయిల్స్ మార్చుకోవడం ఏదైతే ఇవైతే ఈ ప్రాసెస్ అయితే ముందు కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఎవరికైతే అవసరమో కంపల్సరీ ఆ ప్రాసెస్ అంతా మీరు చేసుకునేసరికి అవి ఓపెన్ అవ్వచ్చు. కాబట్టి ఇదైతే ముందు చేసుకొని పెట్టుకోండి. మీరైతే ఎవరికి అవసరం ఉంటుందో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కంపల్సరీ అయితే మీరు రెడీ పెట్టుకున్నారంటే అది ఓపెన్ అవ్వగానే మీరైతే ఏదైనా షోరూమ్కి కానీ, లేదండి కొందరు ఆన్లైన్లో ఇస్తారు, ఆన్లైన్లో వాళ్ళ దగ్గర నుంచి పర్మిట్కి అప్లై చేసుకోవాలి. పర్మిట్ రాగానే ఆటోకి షోరూమ్కి వెళ్ళి షోరూమ్తో వాళ్ళతో మాట్లాడి ఆటో తెచ్చుకోవడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయిపోతుంది. ఇట్లుంటుంది అన్నమాట. ఇదైతే చిన్న ప్రాసెస్. కొన్ని విషయాలు మాత్రం చెప్పాను, పూర్తిగా డీటెయిల్స్ ఇంకా చాలా వీడియో అవుతుంది కాబట్టి కొన్ని విషయాలు అయితే ఇవైతే ముఖ్యమైనవి. ఇదే అన్నమాట ప్రాసెస్, గుర్తుపెట్టుకొని కంపల్సరీ. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.